హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. ఇది వచ్చేసి నిన్న ఉదయం తీసిన వ్లాగ్ చాలా బాగుంది. ఇదైతే నిన్న ఉదయం ఎగ్జామ్ కదండి. నేనైతే ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఐపీ అది ఇప్పుడు మన రాజమండ్రిలో ఏదైతే చూస్తున్నామో రెండో ఎగ్జామ్ అండి. అసలు పాలు అయితే కల్తీ చేస్తారో కూడా అర్థం కావట్లేదండి. గ్రేడ్ లేకుండానే పాలు అయితే తీస్తున్నారట. అది ఎంత ప్రమాదం, అయితే ఎగ్జామ్ కల్లాక ఎంత ప్రమాదం అండి. పాపం పాలు తాగి అనేసి 4 గంటలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది చనిపోయారు. 4:30 బాగా నిత్యావసర వస్తువులకి వంట అవ్వడం కొంచెం కష్టమైపోయింది. ఇలాగ బస్సు అయితే పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎక్కువగా పాలు ఏదో రూపంలో అదే టైంలో ఇంటికాడ ఎవరు లేకపోతే ఇబ్బంది. బస్సు పొద్దు మళ్ళీ కాలేజ్ వరకు స్వీట్ ఐటమ్స్ లో తనకైతే లంచ్ లోకి అయితే ఇలా అలాంటి పాలు కల్తీ అయితే చేయలేదు. అసలు పాలు కల్తీ చేయాలని పచ్చడి టమాటా కర్రీ అయితే వండేసాను. అన్ని కల్తీలే. మా పల్లెటూరులో కూడా ఇప్పుడు పాలు ప్రజెంట్ అదే చాలా ఏంటంటే నిజంగా పాడి అంటే ఎవరు కూడా పెద్దగా పాలు కలిపి ఎవరు కూడా తీసుకోవట్లేదు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే 1 నుంచి 2 రోజులు కూడా 2 రోజులకు మించి ఉండవు. పైగా గేదెలనే ఎక్కువ కాలం పాలు కూడా ఇవ్వవు. ఒక 3-4 మంత్స్ దాంట్లో పెట్టిన చేస్తున్నారో తెలియదు. మళ్ళీ పళ్ళి మళ్ళీ మామూలుగా అలాగే పర్వాలేదు.